రాజకీయ కక్ష సాధింపులో కూటమి సర్కార్ మరింత బరితెగించింది. ఓ మహిళపై దాడి చేసిన యువకుడికి వైఎస్ఆర్సీపీ ముద్ర వేసి దుష్ప్రచారానికి తెరతీసింది. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో జరిగిన ఘటనను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి ఉపయోగించుకునేందుకు వాస్తవాలకు మసిపూసింది. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో ఓ మహిళపై అజయ్ అనే వ్యక్తి దాడి చేశాడు. వెంటనే పచ్చ మీడియాతో పాటు టీడీపీ నాయకులు ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్త అజయ్ అరాచకం అంటూ కథలకు అల్లేశారు. మంత్రి నారా లోకేష్ ఏకంగా ట్వీట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్త అజయ్ దాష్టీకం అంటూ ప్రచారం చేశారు. పోలీసులు సైతం వెంటనే రంగంలోకి దిగి అజయ్ని అదుపులోకి తీసుకుని 3rd డిగ్రీ ప్రయోగించారు. అజయ్ని అరెస్ట్ చేసి బహిరంగంగా ఊరేగిస్తూ కోర్టుకు తరలించారు. అయితే నిజం ఆలస్యంగానైనా బయటకొచ్చింది. అజయ్ అనే వ్యక్తికి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదని స్వయంగా జనసేన ఎంపీటీసీ ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. అజయ్ అనే వ్యక్తికి ఆ మహిళకు గతం నుంచే గొడవలున్నాయని, అందువల్లే ఈ దాడి జరిగిందని జనసేన నాయకుడు అమర్ చెప్పాడు. గొడవ పడ్డ మహిళ అజయ్కి బంధువు అవుతుందని స్పష్టం చేశాడు. అజయ్ చేతిపై పవన్ కళ్యాణ్ పచ్చబొట్టు ఉందని కూడా స్పష్టం చేశాడు. అది బాలసముద్రం గ్రామము. మాకి వాళ్ళకి 4 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇంకోటి ఏమంటే వాడు జనసేన, వైసీపీ కాదు. వాడు అబ్బాయి చేతి మీద పవన్ కళ్యాణ్ అనే టాటూ కూడా ఉంది. వాడు ఏమంటే ఊర్లో ఏదో అది అట్లా మారుమూల పల్లెల్లో ఎవరైనా ఫ్రీగా మందు పోసినా, బిర్యానీ పెట్టినా పార్టీలకు అతీతంగా పోయి తింటారు, తాగుతారు. ఇది కామన్. ఆ విషయంలో హంగామా చేసుకుందామనే ఇంటెన్షన్ లో జరిగిన పొరపాటు చేసుకోవడం తప్ప వాడు ఇది పార్టీలలోనో లేకపోతే ఆమె తన్నల్లోనో కొట్టల్లోనో కాన్సెప్ట్ కాదు. ఇంకోటి ఏమంటే వాడి ఆ వ్యక్తిత్వం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు పార్టీల గురించి, మనిషి గురించి నాకు నథింగ్ అని నాకు 10 ఏళ్ళుగా తెలిసిన వ్యక్తిగా అట్లా కాలుతో తన్ని ప్రవర్తించేంత వ్యక్తిత్వము, అంత గలీజ్ క్యారెక్టర్ కాదు వాడి. భయస్తుడు వాడు. కాకపోతే వాడిని ఈ రోజు ఆ స్థాయిలో దెబ్బలు కొట్టి వాళ్ళందరూ ఇన్ని నానా మాటలు అంటే చేయలేని మా స్థాయి దాటిపోయింది అది. కాకపోతే వాళ్ళన్నకు ఫోన్ చేసి మీరంతా మాట్లాడుకుని ఇప్పుడు కూడా ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టినారో వాళ్ళ అన్నదమ్ముళ్ళే వీనికి వాళ్ళంతా బలం మనకి ఊర్లో. మీరేరా వాడు రేపు పొద్దున్నే బయట వచ్చి సమాజంలో తలెత్తుకోలేకుండా ఏదైనా సూసైడ్ చేసుకున్నా కూడా దానికి కారణం మీరేరా అని కూడా చెప్పిన వాళ్ళకి. మాది బాలసముద్రం గ్రామము. మాకి వాళ్ళకి 4 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇంకోటి ఏమంటే వాడు జనసేన, వైసీపీ కాదు. వాడు అబ్బాయి చేతి మీద పవన్ కళ్యాణ్ అనే టాటూ కూడా ఉంది. వాడు ఏమంటే ఊర్లో ఏదో అది అట్లా మారుమూల పల్లెల్లో ఎవరైనా ఫ్రీగా మందు పోసినా, బిర్యానీ పెట్టినా పార్టీలకు అతీతంగా పోయి తింటారు, తాగుతారు. ఇది కామన్. ఆ విషయంలో హంగామా చేసుకుందామనే ఇంటెన్షన్ లో జరిగిన పొరపాటు చేసుకోవడం తప్ప వాడు ఇది పార్టీలలోనో లేకపోతే ఆమె తన్నల్లోనో కొట్టల్లోనో కాన్సెప్ట్ కాదు. ఇంకోటి ఏమంటే వాడి ఆ వ్యక్తిత్వం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు పార్టీల గురించి, మనిషి గురించి నాకు నథింగ్ అని నాకు 10 ఏళ్ళుగా తెలిసిన వ్యక్తిగా అట్లా కాలుతో తన్ని ప్రవర్తించేంత వ్యక్తిత్వము, అంత గలీజ్ క్యారెక్టర్ కాదు వాడి. భయస్తుడు వాడు. కాకపోతే వాడిని ఈ రోజు ఆ స్థాయిలో దెబ్బలు కొట్టి వాళ్ళందరూ ఇన్ని నానా మాటలు అంటే చేయలేని మా స్థాయి దాటిపోయింది అది. కాకపోతే వాళ్ళన్నకు ఫోన్ చేసి మీరంతా మాట్లాడుకుని ఇప్పుడు కూడా ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టినారో వాళ్ళ అన్నదమ్ముళ్ళే వీనికి వాళ్ళంతా బలం మనకి ఊర్లో. మీరేరా వాడు రేపు పొద్దున్నే బయట వచ్చి సమాజంలో తలెత్తుకోలేకుండా ఏదైనా సూసైడ్ చేసుకున్నా కూడా దానికి కారణం మీరేరా అని కూడా చెప్పిన వాళ్ళకి. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న పచ్చ మీడియా టీడీపీ ఇప్పుడేం సమాధానం చెప్తుంది? జనసేన నాయకుడు అజయ్ మావాడని చెప్తుంటే జనసేన కేంద్ర నాయకత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదు? పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి, ఇన్నాళ్ళు చేసిన ప్రచారం తప్పు అని తేలిపోయింది. ఎంపీటీసీ ఆడియో కాల్ తోటి ఆయన చేసిన కామెంట్స్ తోటి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కానీ ఇప్పుడు కేంద్ర నాయకత్వం ఒక మాట చెప్తోంది, జనసేన నాయకులు ఒక మాట చెప్తున్నారు. ఎందుకంటే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో గర్భిణిపై దాడి వ్యవహారం కొత్త మలుపు తిరిగిందని చెప్పాలి. వాస్తవానికి బురద చల్లే కుట్రలు పటాపంచలేదని చెప్పాలి. ఎందుకంటే దాడి చేసిన వ్యక్తి జనసేన క్రియాశీల కార్యకర్తగా వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ అభిమాని అయిన అజయ్ దేవ్ జనసేన కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. అయితే ఈ నెల 21వ తేదీన కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో 2 కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా అజయ్ దేవ్ ఒక గర్భిణిపైన దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ నేత అజయ్ దాడి చేశారంటే ఒకవైపున టీడీపీ నేతలు, మరోవైపున ఎన్నో మీతో విష ప్రచారం జరిగింది, వక్రీకరణ కథనాలు జరిగాయి. దీన్ని నమ్మిన నారా లోకేష్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించి పూర్తి స్థాయిలో
చర్యలు తీసుకోవాలని కోరడం ఈ ఘటనకు సంబంధించిన వ్యవహారాన్ని అందులో పేర్కొన్నారు. అయితే ఎల్లో మీడియా టీడీపీ నేతల ట్రాప్ లో కదిరి పోలీసులు కూడా పన్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి అజయ్ దేవ్ ఆ జనసేన కార్యకర్త, ఆయన చేతి పైన పవన్ కళ్యాణ్ టాటూ ఉంది. అదేవిధంగా ఆయన సోషల్ మీడియా ఖాతాలో కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ సంబంధించిన ఫోటోలు కానీ లేకపోతే జనసేనకు సంబంధించిన ఫ్లాగ్స్ కానీ వాటితో ఉన్న ఫోటోస్ కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైరల్ గా మారిన ఈ విషయాలని పక్కన పెట్టి అజయ్ దేవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పోలీసులు గుర్తించి ఎట్లాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి, టీడీపీ కూటమి ప్రతినిధుల ఇది చూరగొనాలి అనే ఉద్దేశంతో అజయ్ దేవ్ పైన 3rd డిగ్రీ ప్రయోగించారు. అదేవిధంగా కదిరిలో ఆయన ఊరేగించి కోర్టుకు హాజరుపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి జనసేన ఎంపీటీసీ తాజాగా అమరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారి ఎవరైతే అజయ్ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఆయన జనసేన క్రియాశీల కార్యకర్త. సో ఈ నేపథ్యంలోనే వారు పర్సనల్ గా పాత కక్షల నేపథ్యంలో జరిగిన గొడవను వక్రీకరించి ఇలా ప్రచారం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి కరెక్ట్ కాదని సాక్షాత్తు జనసేన సంబంధించిన ఎంపీటీసీ అమర్ పేర్కొనడం, అదేవిధంగా ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో ద్వారా ఒక్కొక్కటి ఫోటో బయటకు వస్తున్న తీరును అన్నింటినీ గమనిస్తే కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లి రాజకీయ పబ్బం గడుపుకోవాలని టీడీపీ చేసిన కుట్రలో భాగంగా ఇదంతా కనిపిస్తున్నట్టుగా ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బిందు రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ. చూస్తున్నాం జనసేన కార్యకర్త అజయ్ అనే అంశాన్ని స్వయంగా జనసేనకి సంబంధించిన ఒక నాయకుడే వెల్లడించిన పరిస్థితి కాదు. ఇతను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి, ఇతని దాష్టికం అంటూ గత కొంతకాలంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. స్వయంగా నారా లోకేష్ కూడా ఈ అంశాన్ని ట్వీట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఏమని సమాధానం చెప్తారు అనేది ప్రశ్న. మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, చూస్తున్నాం ఇతను జనసేన కార్యకర్తగా తేలిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. స్వయంగా జనసేన నాయకుడే ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ చెప్తున్నారు అసలు గొడవ ఏంటి, దాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లారు, ఏ విధంగా దుష్ప్రచారం చేశారనేది చాలా క్లియర్ కట్గా వివరించారు ఆయన. బిందు, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల ద్వారా గత 2 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చేసినటువంటి దుష్ప్రచారం ఇప్పుడు పటాపంచలేదని చెప్పొచ్చు. స్వయంగా సాక్షాత్తు నారా లోకేష్ కూడా ఈ దుష్ప్రచారంలో భాగస్వామ్యం కావడం, కదిరిలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ముత్యాలవాండపల్లిలో ఈ నెల 21న జరిగినటువంటి సంఘటన, ఆ అజయ్ అనేటువంటి వ్యక్తి స్వయంగా ఆయన కుటుంబ సభ్యుడు అయితే అన్న భార్య అనేటువంటి వదిలినో ఆ గర్భిణి అయినటువంటి మహిళను తన్నినటువంటి ఘటన పైన నిన్నటి నుండి కూడా తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు హోంమంత్రి దీని గురించి స్పందించారు. అదేవిధంగా నారా లోకేష్ స్వయంగా ట్వీట్ చేశారు. తప్పుడు ప్రచారం, తప్పుడు వీడియోలు పెట్టి మరి వ్యాఖ్యలు జోడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైకోల్ అంటూ వ్యాఖ్యానించి కూడా ట్వీట్లు చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్లు చేసిన వాళ్ళందరూ తెల్లమొహం వేసుకునేటువంటి పరిస్థితి, వాళ్ళు చేసింది పచ్చి అబద్ధము, ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేశారనే విషయం అయితే స్పష్టమైపోయింది. ఎందుకంటే ఈరోజు ఉదయం నుండి కూడా చాలా స్పష్టంగా కొన్ని ఆధారాలు దీనికి సంబంధించి బయటపడ్డాయి. ఏదైతే కదిరి నియోజకవర్గంలోని ముత్యాలవాండపల్లిలో జరిగినటువంటి సంఘటనకి సంబంధించి అజయ్ను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత 3rd డిగ్రీ ప్రయోగించి రోడ్డు మీద నడుచుకుంటూ హీరోయిజం ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఆ ప్రచారం చేసిన తర్వాత జనసేన నాయకులే దీని వెనుకున్నటువంటి అసలైన విషయాన్ని ఇప్పుడు బట్టబయలు చేశారు. ముమ్మాటికి ఎవరైతే ఆ గర్భిణి, దళిత గర్భిణి స్త్రీని తన్నింది అదే కుటుంబ సభ్యుడైనటువంటి అజయ్, ఆ అజయ్ ముమ్మాటికి జనసేన కార్యకర్త, జనసేనలో క్రియాశీల కార్యకర్త, పవన్ కళ్యాణ్కి సంబంధించిన వీరాభిమాని, పవన్ కళ్యాణ్ సినీ అభిమాని, పవన్ కళ్యాణ్ పచ్చబొట్టు కూడా అజయ్ చేతి మీద ఉన్నటువంటి అంశం అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సో నిన్నటి నుండి ఏదైతే తప్పుడు ప్రచారం చేశారో నారా లోకేష్ దగ్గర నుండి, హోంమంత్రి దగ్గర నుండి పోలీసుల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ దుష్ప్రచారం పటాపంచలయ్యింది. ఆ కట్టు కథలు వెనుకున్నటువంటి అసలు గుట్టు రట్టయిందనే విషయం అయితే స్పష్టమైంది. సో ఈరోజు ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే అజయ్ ఉన్నారో, అజయ్ ఎవరైతే మహిళ ఉన్నారో, ఈ మహిళ వీరిద్దరు ఈ 2 కుటుంబ సభ్యులే వీళ్ళంతా కూడా ఆమె స్వయంగా అజయ్కి అన్నకు భార్య అవుతారు. సో వాళ్ళిద్దరికీ మధ్య, ఆ 2 కుటుంబాల మధ్య గతంలో కూడా వివాదం ఉంది. ఆ వివాదం నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
బాణాసంచా కాలుస్తుంటే అడ్డుకున్నందుకు ఆమెని తన్నారన్న విషయం అయితే స్పష్టంగా జనసేన నాయకులే చెప్తున్నటువంటి పరిస్థితి. జనసేన ఎంపీటీసీ సభ్యుడు అమర్ ఇప్పుడు దీన్ని బయటపెట్టిన తర్వాత అసలు విషయం బట్టబయలైంది. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్లో స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. సో నిన్నటి నుండి జరుగుతున్నటువంటి దుష్ప్రచారం ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురజల్లే ప్రయత్నం చేశారు. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో కూడా ఘనంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ అన్ని గ్రామాల్లో కూడా ఘనంగా జరిగాయి. దాన్ని చూసి అక్కసుతో వరుసగా కేసులు పెడుతుంది. గత 2 రోజుల నుండి అధికార పక్షం ఇంత ఆ అభిమానాన్ని చూసి వారలేనటువంటి అధికార పక్షం వరుస కేసులు పెడుతుంది. ఆ కేసుల్లో భాగంగా ఈ సంఘటనని మరింత ప్రధానంగా దీన్ని తీసుకొచ్చి మరింత ప్రచారం చేయడమే కాకుండా నిన్న మొత్తం ఎల్లో న్యూస్ ఫ్యాక్టరీలు అన్నింటిలో కూడా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో దీనిపైన డిబేట్లు పెట్టినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, స్వయంగా నారా లోకేష్తో సహా అందరూ దీనిపైన విమర్శలు చేసిన పరిస్థితి. సో ఇదంతా చేసింది ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తే. ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తను తెలిపింది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్న విషయం స్వయంగా జనసేన నాయకులే అంగీకరించినటువంటి పరిస్థితి. ఎవరైతే గర్భిణీ స్త్రీని కాలుతో తన్నినటువంటి వ్యక్తి జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తే, పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి నడి రోడ్డు మీద తీసుకెళ్తూ ఒక షో ప్రదర్శించారు. ఇదంతా కూడా జరిగింది. దీనికి కారణం జనసేన కార్యకర్త అనే విషయం అర్థమైంది. సో చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన 2 రోజుల పాటు చేసినటువంటిది ప్రచారం అంతా కూడా పచ్చి అబద్ధం అని ఈరోజు తేటతెల్లమైంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.